హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు అంటే మెయిన్గా ఎస్పెషల్లీ వీడియో కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం చేశానండి. కస్టమర్స్ చాలామంది ఐ డోంట్ నో, నా తెలియక అర్థం కాక చాలామంది ఏంటంటే జడ్చర్ల బాలానగర్ అంటే షాద్నగర్ దాటిన తర్వాత జడ్చర్ల బాలానగర్ అక్కడ వెళ్ళి ప్లాట్ కొంటున్నారండి. అంటే నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, మీకు ఏజెంట్స్ కరెక్ట్గా దొరకట్లేదా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు అక్కడ పోయి కొంటున్నారా? ఎందుకంటే జడ్చర్లలో బాలనగర్లో ఉన్న ప్రైజ్లే నాకు షాద్నగర్లో దొరికిపోతుంది అనమాట. కానీ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మా ఇంటి కింద కిరాయికి ఉంటాడు, లేకపోతే మా ఊరాయన ఇప్పించాడు, అట్లా చెప్పి మీరు ప్లాట్స్ కొనకండి అని. ఎందుకంటే అట్లా ఎక్కడో జడ్చర్ల బాలనగర్ ఉన్న వాళ్ళు ఇంతవరకు అమ్ముకోలేక చచ్చిపోతున్నారు అనమాట. రీసేల్ లేక కింద మీద పడుతున్నారు, కొన రేట్కి అమ్ముకుంటున్నారు అన్నమాట. ఓకేనా? సో నేను ఈ ఛానల్ మెయిన్గా స్టార్ట్ చేసి మెయిన్ కారణం ఏంటంటే, కస్టమర్స్కి రీసేల్స్ అవ్వాలి, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని థాట్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ నేను చేసే కాన్సెప్ట్ మీకు నచ్చినైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, కస్టమర్స్కి మీకు బెనిఫిట్ అండ్ రీసేల్ చేసినందుకు మీకు బెనిఫిట్, మాకు మీరు ఇచ్చే 2% కమిషన్ ఏదైతుంటే మాకు హెల్ప్ ఉంటుంది. అంటే ఇట్స్ విన్ టు విన్ సిచ్యువేషన్ అండి, ఇద్దరికి మీకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ అంటారా? ఓకేనా? కానీ దయచేసి మీరు ఎక్కడనో లోపలికి వెళ్ళి కొని లాస్ అవ్వకండి. చాలామంది నాకు కస్టమర్స్ ఉన్నారు కదా, చూస్తున్నాం కదా, కొన్న రేట్కే అమ్ముకుంటున్నారు అన్నమాట. అప్పుడు 5 years బ్యాక్ ఏ రేట్కి అయితే కొన్నానో మరి అదే రేట్కి ఇప్పుడు అమ్ముకుంటున్నాం అంటే 1 lakh డిఫరెన్స్తో అమ్ముకుంటున్నాను అంతే. అది చాలా మంది వరకు వాళ్ళకంతా ఏమంటారు, ప్రాఫిట్ లేదు. పాపం చాలామంది రాంగ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. అంటే కరెక్ట్ గైడెన్స్ లేక వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చు. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది నమ్మకంతో నడిచే బిజినెస్ అన్నమాట. కానీ ఇవాళ చాలామంది కంపెనీస్లో చేస్తారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, నా కమిషన్ వచ్చిందా లేదా, కమిషన్ రాగానే కస్టమర్ ఫోన్ కూడా లేపారన్నమాట. కానీ మేము అలా కాదండి, మమ్మల్ని నమ్ముకొని ఏ కస్టమర్ అయితే వచ్చి మేము ఇప్పిస్తామో మళ్ళీ 5 years 2 years తర్వాత మళ్ళీ అమ్మాలంటే కూడా మేము సర్వీస్ ఇస్తామన్నమాట. అది మెయిన్. కార్పొరేట్లో ఏజెంట్స్కి మాకు తేడా ఏంటంటే, కార్పొరేట్ వాళ్ళు ప్లాట్స్ కొన్న తర్వాత కొనే టైంలో మీకు 2 yearsలో డబ్బులు అయిపోతుంది, 3 yearsలో డబ్బులు అవుతుంది అబద్ధం చెప్పి మేము అమ్మిపిస్తామని చెప్పి అబద్ధం చెప్పి అమ్మిపిస్తారు. మీరు దాన్ని నమ్మేసి కొనేస్తారు. తర్వాత మళ్ళీ అమ్మాలని మీరు అప్రోచ్ అయినప్పుడు మీరు ఫోన్ లేపరు, లేదంటే నేను ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేయట్లేదండి, వెళ్ళిపోయానని చెప్తారు. ఏదో పిచ్చి రీజన్ చెప్పి స్కిప్ అవుతారన్నమాట. బట్ మేము అలా కాదు, మేము ఏది చేసినా రీసేల్ మాత్రం డీల్ చేస్తాం, రీసేల్ మాత్రమే ఇప్పిస్తాము. ఓకేనా? కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ వస్తుంది, ఇటు అమ్మే వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్తో నమ్ముతాము. సో విన్ టు విన్ ఉంటుంది కాబట్టి మేము జెన్యూన్గా క్లియర్గా పనిచేస్తామండి. ఓకేనా? ఒకవేళ మేము చెప్పే కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ చాలామందికి రీచ్ అయ్యే విధంగా హెల్ప్ చేయండి. ఈ ఛానల్ మెయిన్ మళ్ళీ చెప్తున్నా, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఏదో ఏదో కంపెనీస్ లాగా పైసలు సంపాదించినామా వెళ్ళిపోయినామా అట్లా అని కాదు. మాకు వచ్చే 2% కమిషన్ అయినా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు కూడా. ఇటు మీకు సాటిస్ఫాక్షన్, ఇటు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇదే అండి నేను చెప్పాల్సుకుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే అండి.